రాజధాని కోసం చేసిన త్యాగాలకు ఫలితం కనిపిస్తోందంటున్నారు లింగాయపాలెం గ్రామస్తులు. రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు తొలుత తటపటాయించినా జరుగుతున్న అభివృద్ధి తమలో ఆత్మస్థైర్యం నింపుతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తెచ్చిన జోష్ తమ ఆయుష్ను కూడా పెంచుతోందని సంబరపడుతున్నారు. రాజధాని వచ్చాక తమ భూములకు రేట్లు పెరిగి ఆర్థికంగానూ నిలదొక్కున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు అరుణ్ జైట్లీ ఇదే ప్రాంతంలో పరిపాలన నగరానికి శంకుస్థాపన చేయనున్న తరుణంలో లింగాయపాలెం గ్రామస్తులు ఈటీవీతో పంచుకున్న మనోభావాలు ఇప్పుడు చూద్దాం. అమరావతి ప్రాంతంలో మరో ప్రతిష్టాత్మక శంకుస్థాపనకు సమయం సమీపిస్తోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇక్కడ పరిపాలనా నగరానికి పునాదిరాయి వేయనున్నారు. మరి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఈ సమీప గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది వాళ్ళ మాటలోనే తెలుసుకుంది. గత ఏడాది చూస్తే కనుక ఇక్కడ అమరావతి నగరానికి శంకుస్థాపన జరిగింది. మరి ఇప్పుడు పరిపాలనా నగరానికి శంకుస్థాపన జరగబోతుంది. మీ కళ్ళ ముందు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు ఏంటి? రాజధాని రావడమే ఒక కళ. వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మేము కూడా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే పొలం ఇవ్వడానికి మా వాళ్ళు కొంచెం కష్టాలు పడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇది ఇస్తే మళ్ళీ జరిగిద్దా లేదా, ఇక్కడ రాజధాని కడతారా లేదా, ఇక్కడ నుంచే జరిగిద్దో లేదో, ఇస్తే ఏమవుతాం, ఇవ్వకపోతే ఉంది. ఎప్పటి నుంచో వ్యవసాయం నమ్మకం రైతులు ఉన్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఇవ్వటం జరిగింది. పొలం ఆర్థికంగా వచ్చేసాము. రాజధాని ఎడగొట్టి మనకి ఏమి ఇవ్వలేదు, కట్టుబట్టలతో పంపించారు కాబట్టి ఇక్కడ జరగదు. ఇది కడతానికి డబ్బు కావాలి, కోట్లు కావాలి, ఎక్కడి నుంచి చేస్తారు ఏంటి దాంతో అందరూ కూడా కొంచెం ఇదే సఫర్ అయ్యాం. అయితే తర్వాత దానికి మించి రాజధానికి పోయినసారి మనకి దసరాకి అక్కడ ఉద్దండరాంపాలెం దగ్గర శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఆ రోజు మోదీ గారు కూడా వచ్చారు దానికి. అయినా కానీ మోదీ గారు కూడా ఏం ప్రకటించకపోయేటప్పుడు కొంచెం నిరాశ చెందారు మనుషులు. తాత్కాలిక రాజధాని కట్టి కరెక్ట్గా జూలైలో ఆ శంకుస్థాపన చేస్తే వాళ్ళంతా మొత్తం అయిపోయింది. దాన్ని చూసిన తర్వాత అసలు మా ప్రజల్లో మంచి ఉత్సాహం వచ్చింది. ఊళ్ళల్లో ప్లాట్లు ఇచ్చినప్పుడు ఏదో నాకు మంచి ప్లాట్ రాలేదో, నాకు ఒక పక్కన వచ్చిందో, నాకు అటు వచ్చిందో, ఇటువంటి చిన్న లోపాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కూడా కొంచెం ప్లాట్లు కొంచెం దూరం అయింది అని, కమర్షియల్ దూరం అయిందని చెప్పి ఇటువంటి ఇవి ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా వాళ్ళు కమిషనర్ గారు వాళ్ళు కూర్చొని దాన్ని సరిచేసి రైతులను సంతృప్తి పరిచేస్తున్నారు తప్పితే ప్లాట్లు మీరు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదన్నట్టుగా ఉండలేదు. దాదాపుగా అసలు ఈ ఏరియాకి జరిగేంత ఇది ఎక్కడ జరగదు. స్టేట్లో కాదు కదా, దేశంలోనే లేదు. మేమంత నమ్మకంగా ఇచ్చాం, అంత నమ్మకంగా ఆయన గారు మాకు పనిచేసి పెడుతున్నాడు. మేమంత అభివృద్ధిలో ఉన్నాము, మాకు ఎటువంటి బాధలు లేవు, ఎటువంటి ఇది లేదు. చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఇదివరకు 60 ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు ఇంకా 70 ఏళ్ళు, ఇంకో 10 సంవత్సరాలు ఆయుష్ పెంచుకుంటున్నారు. అట్లా అంత హుషారుగా ఉన్నాం. ఈ నెలాఖరికి మొత్తం ఇచ్చేస్తారు అన్ని ప్లాట్లు. అన్నీ కూడా చాలా సక్రమంగా చాలా శుభ్రంగా జరుగుతుంది. ఎవరూ ఎటువంటి అనుమానాలు కానీ అపోహలు కానీ పెట్టుకోవడానికి లేదు, తావులేదు. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మాది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరం కూడా బాగా ఇంకా మేము వృద్ధిలో పోతాం. అట్నే దీవించి ఆయన గారిని మళ్ళీ గెలవాలని కోరుకుంటూ. రైతులు భూములు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మీ జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు వచ్చిందంటారు? ఇక్కడ అభివృద్ధి పరంగా కూడా రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు అది వచ్చింది? రాజధాని ప్రకటించిన తర్వాత రైతుల యొక్క ఆర్థిక వృద్ధి ఎంతో పెంపు చెందింది. అతి తక్కువ రేట్లకు ఉన్నటువంటి భూములు 1,50,00,000, 1,40,00,000 రూపాయలకి వెళ్ళటం, రైతు యొక్క ఆర్థిక పరిపుష్టి ఎక్కువగా పెరగటం జరిగింది. అంతకుముందు ఏదైనా కుటుంబానికి వ్యవసాయం అనేటువంటిది ఎక్కడ సాధారణంగా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితిగా లేనటువంటి పరిస్థితి. సాధారణంగా ఎక్కువ శాతంగా అంతకుముందు 10 ఎకరాలు అమ్మితే కానీ ఇతని బాకీ తీరదా, పిల్లల చదువులు గట్టెక్కువ, మనం ఇల్లు కట్టుకోలేమా అన్నటువంటి రైతు 1 ఎకరా అమ్ముకుంటే రాజధాని వచ్చిన తర్వాత పూర్తిగా బాకీలని రద్దు చేసుకున్నాడు. పిల్లలను చక్కగా పై చదువులు చదివించుకున్నాడు. 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తుల భవనాలని నిర్మించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అంతకుముందు లక్షల్లో లెక్కేసుకున్న తన యొక్క ఆస్తిని ఈనాడు కోట్లలో లెక్కేసుకొని ఈ దేశంలో నాకు ఎదురెవరు అనేటువంటి ధీమాలో ఉన్నటువంటి రైతు పరిస్థితి. ఇవాళ మాకు ప్లాట్లు ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి గజాలు ఉన్నాయి చూడండి. అభివృద్ధి చెందినటువంటి నగరాలతో ధీటైనటువంటి నగరాన్ని, ప్రథమ స్థానంలో ఉండే నగరాన్ని నిర్మించాలనేటువంటి ఈ ప్రణాళిక, దీనికి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహరచన, పట్టుదల, ఆయన యొక్క త్యాగం. రేపు రాబోయే రోజుల్లో మా ప్లాట్లకు గజాలకు ఉన్నటువంటి రేట్లు ఇవాళ విజయవాడ బందర్ రోడ్లో ఇవాళ 2 లక్షల రూపాయల గజం ఉంది. ఇవాళ అక్కడ దానికి ధీటుగా 10 సంవత్సరాల కాలానికి పూర్తి అభివృద్ధి చెందినప్పుడు విజయవాడ బందర్ రోడ్డు యొక్క పరిస్థితిని మించి ఆర్థిక పరిపుష్టి మాకు ఏర్పడుతుంది అనేటువంటిది పూర్తి విశ్వాసం. ఇంత విశాలమైన రోడ్లు, ఇన్ని ఫెసిలిటీ ఇచ్చేటువంటి నగరము, ఇక్కడ అప్పుడే 4,000 ఎకరాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ధీటైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మించాలన్న ప్రణాళిక కూడా రచించడం జరుగుతూ ఉంది. మెట్రో లైను, సిటీ క్యాపిటల్ యాక్సెస్ రోడ్లతో పాటుగా మెట్రో లైన్ కూడా భూములు వదిలిపెట్టి దానికి కూడా ప్రణాళిక జరుగుతూ ఉంది. అంటే ఇది ఒకే రోజు ఒకేసారి జరిగేది కాదండి. స్టెప్పుల వారీగా, దశల వారీగా
ఒక 10 సంవత్సరాలు కానీ పూర్తి పరిపక్వత చెందేటువంటి రాజధాని అవ్వదు. ఆనాటికి మేము ఉంటే కానీ మా పిల్లల భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి వెలుగొందేటువంటి పరిస్థితి ఉందనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాగే ఊరు సర్పంచ్ మనతో ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఇక్కడ గ్రామానికి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదికి మీరు ఎలాంటి మార్పులు అవి చూసారు? మాకేమీ లేదండి, మాకు హ్యాపీగానే ఉంది. మా పొలం ఇచ్చిన రాజధాని రావటం మా అదృష్టము. చంద్రబాబు నాయుడు రెండు రూపాయల బియ్యమును ఇచ్చేవాడు. 1000 రూపాయలు ఇస్తున్నారు పింఛన్లు. అన్నీ బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఎప్పుడు కూడా రుణపడి ఉండాం చంద్రబాబు నాయుడుకి. ఎప్పుడు కూడా మళ్ళీ రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నామండి. బాగా సంతోషంగా ఉంది మాకు. 3 రోజుల్లో ఇవన్నీ చేస్తున్నారంటే చాలా సంతోషం ఉంది మాకు. ఇక్కడ చేస్తున్నారంటే భవనాలు కడుతున్నారు, చాలా బాగుంది, బాగా సంతోషంగా ఉంది. చాలా మార్పులు వచ్చినాయండి, చాలా బాగుంది, మేమంతా సంతోషంగా ఉన్నామండి. ఇది అమరావతి గ్రామాల ప్రజల స్పందన. ఇప్పటికిప్పుడు అభివృద్ధి కనిపించకపోయినా తమ పిల్లల భవిష్యత్తు నాటికి స్పష్టత అనేది ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.